నమస్కారం అండి. నమస్కారం తల్లి. రీసెంట్ గా కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. బస్సులో నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఒక అమ్మాయి వీడియో తీసింది. అక్కడ స్పందించకుండా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేయడం మూలంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అండ్ ప్రెసెంట్ ఆమె మీద కేసు కూడా నమోదైంది. అసలు ఆ వీడియోలో ఉన్న దృశ్యాన్ని బట్టి కానీ ఆ ఇన్సిడెంట్ బట్టి కానీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో పెడుతున్న ఈ వీడియోస్ని బట్టి కానీ మీరు ఏం చెప్తారు? అసలు అమ్మాయిలకు ఒకటే చెబుతా, ఏం చెబుతుంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోవటం నేర్చుకోండి. మీకు మీరు సాంప్రదాయం నేర్చుకోండి. మీకు మీరు బుద్ధి సరుగు పెట్టుకోవటం నేర్చుకోండి. ఇప్పుడు పబ్లిక్ బస్సులోకి ఎక్కినప్పుడు అవతల మనిషి టచ్ కాకుండా ఉంటాడంటే అది అసంభవం. మగవాళ్ళు ఆడవాళ్ళం కలిసి ఎక్కుతాం పబ్లిక్ బస్సులోకి. ఎక్కినప్పుడు ఆ టచ్ గుడ్ టచ్చా బ్యాడ్ టచ్చా అని తెలవాలి ఫస్ట్. నీ ఇష్టం వచ్చినట్టు ఎంత అంటినా అంత అంటినా నన్ను టచ్ చేసిండని నువ్వు అవతల మనిషిని ఎట్ట బ్లేమ్ చేస్తావు? ఇప్పుడు ఈడియో ఉండబట్టి సరిపోయా, అదే ఈడియో ఉండదు. ఉండకపోతే మరి మా మగజాతిని మొత్తాన్ని అవమానించాల్సిందే కదా. మృగాళ్ళు అంటారుగా, జంతువులు అంటారుగా. ఇప్పుడు ఒక అన్నది మళ్ళీ నీళ్ళు కూడా అంటారు కదా, అందరు అంటారు కదా. ఆడ తప్పు ఒప్పేందో తెలుసుకోకుండా ఈడే బయటికి రాబట్టి ఆయన ఏం తప్పు లేదని తెలిసింది. ఆయన నిజాతి కళాను కాబట్టి ఊరేసుకొని చచ్చిపోయాడు పోయి పాపం. ఆయన కుటుంబం రోడ్డు మీదకి వచ్చే వాళ్ళ స్వాగ సముద్రంలో మునిగిపోయి వాళ్ళ తల్లిదండ్రులు ఏడుతున్నా. సిగ్గుండదు ఎట్టాటి పనులు చేసేటప్పుడు ఆడమనుషులకి. అమ్మాయిలకైనా సిగ్గుండాలి కదా. నీతి జాతి లేదా? ఒకళ్ళని బ్లేమ్ చేసే ముందు కొద్దిగానే సిగ్గుండాలని నేను కోరుకుంటున్నా. ఆ గవర్నమెంట్ వాళ్ళు ఆడ కేరళలో ఎమ్మటే స్పందించరు. అట్ట స్పందించాలన్నమాట. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది న్యాయం, ఏది అన్యాయం. ఇదే విషయం అమ్మాయిలకి అన్యాయంగా నిజంగా అమ్మాయిలకి జరుగుతుంటే ఇంకా పెద్దగా జరిగేది, కానీ అబ్బాయికి జరగబట్టే ఇంత రియాక్షన్ లేదేమో అనిపిస్తుంది. మరి అందులో అప్పుడు మీరు నోర్లు లేపాలా? మీ నోర్లు ఏమన్నా చచ్చిపోయినాయా? ఇప్పుడు మాకు జరిగినప్పుడు మేము లేపుతున్నాం కదా, మేము మాట్లాడుతున్నాం కదా. మా సోషలిజం, మా ఇండివిజువల్, అమ్మాయికి మా సొట్టం, మాకు చట్టం మా సొట్టం అని చెప్పి స్పందించకపోతే మేము పోలీసులను కూడా ధర్నా చేస్తాం. మరి మీకేం పుట్టింది? మీరు మాట్లాడాలి కదా. నేను తిడుతున్నాను కోపడు కాకరి. ఇప్పుడు ఈ అమ్మాయే కాదు, మొన్న అనుసూయ గారు కూడా ఇదే కదా చేసింది. ఇప్పుడు ఫస్ట్ మిమ్మల్ని ఎచ్చలవిడిగా అనబట్టే కదా. ఇప్పుడు శివాజీ గారు మీ మగమడిసే కదా. ఆయన ఏం తప్పు మాట్లాడిండు? మీరు అందరూ స్పందిస్తే ఏమైందయ్యా? నేను ఆ రోజు కాంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు కూడా ఇందాక వచ్చిన నా మీద కేసులు పెట్టినారు, ఆమె గురించి మాట్లాడొద్దు అని అంటారు. అంటే ఇక్కడ ఏది మాట్లాడినా ఆడవాళ్ళకి అగైనెస్ట్గా ఏది మాట్లాడినా కానీ పెద్దగా రియాక్ట్ అవుతున్నారు. ఇది కేసులు అవుతున్నాయి, ఇంకేదో అవుతున్నాయి. కానీ మగవాళ్ళ మీద ఏదన్నా మాట్లాడితే మాత్రం అంత రియాక్షన్ రావట్లేదు. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ భయపడుతున్నారు ఆ మగవాళ్ళ సైడ్ మాట్లాడాలంటే. అందుకే మీ హక్కుల కోసం మీరు కూడా మగ సంఘాలని పెట్టరు. అదే మగ సంఘాలని పెడితే అప్పుడు అసలు ఏది న్యాయం ఏది అన్యాయం అని తేలుద్ది అనమాట. మగ సంఘాలని మీరు కూడా పెట్టండి. మీకు అన్యాయం జరుగుతుంది. నిజమైన మగవాళ్ళు చచ్చిపోతారు కదా. ఇప్పుడు అమ్మాయిల కారణంగా నిజంగా ప్రేమించిన అబ్బాయిలు ఉరేసుకొని చచ్చిపోతారు. మరి నిజమైన అమ్మాయిలు కూడా ఉరేసుకొని చచ్చిపోతారు. రెండు రకాలుగా ఉన్నాయి కదా. ఉన్నప్పుడు మీకు ఎక్కువ అన్యాయం జరిగినప్పుడు మీరు కూడా స్పందించాలి కదా. మీ గురించి కూడా మేమే మాట్లాడి మేమే కేసులు పెట్టించుకోవాలా? ఎందుకని అంటే ఒకప్పుడు ఆడవాళ్ళు అర్ధరాత్రి తిరిగితేనే స్వేచ్ఛ అనేవాళ్ళు. ఇప్పుడు మగాడు తిరగడానికి భయపడుతున్నారు. నిజమే 90% అట్లనే అవుతుంది. ఇప్పుడు ఇదివరకు అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిన ఒక సబ్జెక్ట్ మాట్లాడుతాను. ఇదివరకు అమ్మాయిలు ఇచ్చేటప్పుడు మీకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, మీకు జాబ్ ఉందా లేదా, ఇవన్నీ చూడలేదు. మంచి చెడు చూసి ఇచ్చారు. అటు తరాలు ఇటు తరాలు. ఇప్పుడు ఏమంటారు? ఫస్ట్ అబ్బాయికి ఎంత వస్తుంది, వాడికి జాబ్ వస్తుందా రావట్లేదు, జాబ్ ఎన్ని లక్షలు వస్తుందా, మరి 50,000 వస్తుందా, 20,000 వస్తుందా, వాడికి అక్క చెల్లెలు ఉండరా లేరా, వాడికి అన్నల తమ్ములు ఎంతమంది, వాడికి ఉన్న తల్లిదండ్రులు ఉండరా ఊడినరా, ఇవన్నీ లెక్కలు చేసుకొని పిల్లనెత్తనరు. మరి మా పిల్లని మేము ఎంత గౌరవంగా పెంచుతున్నాం? మా పిల్లలకు మేము పనులు నేర్పుకుంటున్నామా? మొగుడు కాడికి పోయినాక అత్తమామను గౌరవించాలా, మొగుడిని గౌరవించాలా, ఇంట్లో పని చేసుకోవాలా. మళ్ళీ తర్వాత మా సోషలిజం మా ఇది అది అని ఉండకూడదు. తల్లి అత్తగారింటికి పోయినాక నేను ఎట్లా చేసినా నువ్వు కూడా అట్నే చేయాలని తల్లిదండ్రులు నేర్పుకుంటారా? నువ్వు 20 ఏళ్ళు పెంచుతున్నావు, నీ బిడ్డ కోసం నువ్వేం చేయవా? పిల్లగాడికి ఎత్తావు, పిల్లగాడిని ఎత్తిన వేస్తావుగా, అత్తమామల్ని ఎత్తిన వేస్తావుగా, నువ్వు రూపాయి పెట్టవుగా. నీ బిడ్డ బాధ్యత నువ్వు తీసుకోగా. చేసుకున్నందుకు అత్తమామ మొయ్యాల, చేసుకున్నాడు మొయ్యాల, వాడి సావు వాడు చావాలా, వాడు ఉరేసుకున్నా చావని. కానీ నీ పిల్లని అందరం మీద కూర్చోబెట్టాలా? నీ పిల్లని ఇంత మాట అంటే నీ అమ్మ పిల్ల తల్లి తండ్రి మొత్తం కలిసిపోయి స్టేషన్లో కూర్చోడు. వాడు దోలు తిరుగుతుడు. తల్లిని తండ్రిని అల్లుని ముగ్గురిని కూర్చోబెడతారు స్టేషన్లో. మరి దీని గురించి మాట్లాడరా? ఇప్పుడు అయ్యాక జరిగేది. అప్పుడు ఆ రోజులు ఇవన్నీ జరగలేదే. మా రోజుల్లో మేము ఎంత కష్టమైన పడ్డాం కానీ మాకు జరగలే. ఇప్పుడు జరిగాయి అయ్యే. అందుకే అబ్బాయిలు భయపడి 30 ఏళ్ళు 40 ఏళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవట్లే. ఊకాని బలా తిరిగి వయసులు నాశనం చేసుకుంటారు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఆస్తులు అంతస్తులు అడుగుతున్నారు కదా. అలాగే కాలం నాడు 30 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిని చంపేసేస్తే డౌరీ అడిగినందుకు అమ్మాయిని క్రిస్టియన్ కోసం చంపినందుకు ఇలా చేసినందుకు చట్టాలు న్యాయాలు వచ్చినాయి కదా. మరి
ఇప్పుడు మాట్లాడేది అదే నా మాట్లాడేది. ఇప్పుడు అప్పుడు చంపిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆడాలనరు. మొన్న ఒక అమ్మాయిని ₹1,00,000 కట్టం తీసుకొని ఆ అమ్మాయిని నాకు తిప్పలు పెట్టారు, కొట్టి పంపించారు తల్లిగారింటికి. మరి ఒక అమ్మాయిని కిరసాలు బస్సు తగలబెట్టిండు కట్నం కోసం పిల్లగాళ్ళు చేసుకొని పోయా. అట్టాటోళ్ళు బయటికి రావాలి కదా, వాళ్ళు రాట్లా, వీళ్ళు వస్తారు ఎక్కువ. ఇప్పుడు న్యాయం 2 పక్కలు జరగాలి కదా. మరి ఒక అమ్మాయికే జరిగితే మాకు అబ్బాయికి మాత్రం అన్యాయం అయిపోవట్లేదా? వాళ్ళ అమ్మ కడుపు కాసుకున్నాడు బాట్లేదా? ఒక తల్లి ఊరేసుకొని ఒక అమ్మాయిని నిలువున నమ్మి ఊరేసుకొని చత్తండే ఒక్కొక్క అబ్బాయిని ఒక్కొక్క అమ్మాయిని నమ్మి ఆ తల్లి నిజాతికి నమ్మిన అమ్మాయిని ఎవడన్నా నమ్ముతుండా? అమ్మాయి కూడా చచ్చిపోతుంది కట్నే. అందుకని దయచేసి ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోరా నాయన. మీ జీవితాలు బాగుంటాయి, అమ్మాయి జీవితాలు బాగుంటుంది, అబ్బాయి జీవితాలు బాగుంటాయి అని నేను అంటున్నా. అయితే ఇప్పుడు కేరళలో జరిగిన ఇష్యూకి ఎలా చేస్తే బాగుంటుంది అంటారు సొల్యూషన్? ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేయాలంటారు? ఆ అమ్మాయినా ఏం చేయాలి? ఆమె జైల్లో పెట్టాల్సిందే. ఇప్పుడు దెబ్బకి ఆమె ఉరిదీమంటే తీయరుగా. ఇప్పుడు మనుషులు చంపిన వాళ్ళే తీయటలేదు, నేను నెత్తాను రోడ్డు మీద పొడిచిన వాళ్ళే. ఇప్పుడు ఆమె చంపమంటే చంపుతారా? ఏం చంపరు. అది ఎలా చేస్తే బాగుంటుంది అంటారు మీ సైడ్, మీ ఒపీనియన్? నా సలహానా, ఇంకొక అమ్మాయికి సిగ్గు రావాలంటే ఆ అమ్మాయిని మాత్రం జైల్లోనే పెట్టాలా, ఖచ్చితంగా పెట్టాలి. ఇప్పుడు ఈయన తొందరపడి నిర్ణయం తీసుకుండు, ఆయన తొందరపడి జీవితాన్ని కోల్పోయింది. కానీ అందుకే దయచేసి నిజాతిగా ఉండే అబ్బాయిలకు కానీ అంకుల్స్ కానీ చెబుతున్నా, మీ వైపు తప్పు లేనప్పుడు అమ్మాయిలైనా కానీ ఎవరైనా సరే మీ వైపు తప్పు లేనప్పుడు మీరు గట్టిగా నిలబడండి. ప్రాణం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఒకసారి పోతే మళ్ళీ పుట్టాం మనం, పుట్టేది ఒకసారే చచ్చేది ఒకసారే. అందుకని మీ వెనక ఉండే వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. ఎవరి గురించి ఆ ప్రాణం తీసుకుంటే నీ కుటుంబం ఆగమైపోతుంది కదా, జీవితాంతం నేను దలుచుకుంటే ఏడవాలి కదా. అందుకని దయచేసి తప్పు లేనప్పుడు చచ్చిపోవద్దు, ఎవరైనా సరే ఆ నిర్ణయం తీసుకోవద్దు, నిజాతిగా పోరాడదాం. అక్కడైనా అంత ధైర్యంగా వీడియో తీసిన అమ్మాయి ఆయన ధైర్యంగా కొట్టలేకపోయింది అంటారా? కావాలనే వైరల్ అవ్వడానికి ఈ విధంగా చేసిందంటారా? ఆడ తప్పు జరిగితే ఆయన కొట్ట, ఆడ అసలు తప్పే లేదుగా, దొంగమన కావాలని చేసింది. అది కానొత్తనే ఉందిగా వీడియోలో. ఇప్పుడు ఆడ తప్పు జరిగితే నిజంగానే తప్పు జరిగితే తిరిగి కొట్టపోయిందా? నిజంగా తప్పు జరిగిన వాడినే కొట్టలేదు. ఒక వీడియో వచ్చింది కదా సోషల్ మీడియాలో. ఇప్పుడు ఒక బస్సులో పోతుంటే ఒక ఎదవ వెనక చేరి జిప్పు తీసిండు, అది అందరు చూసారు కదా లోకం మొత్తం. అప్పుడే అమ్మాయిలు తిరిగి కొట్టలేదు. ఇక్కడ ఏం జరిగిన కాడ ఏం కొట్టిందో కావాలని తీసింది, కానొస్తుందిగా వీడియో.